శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఫిబ్రవరి మాసం 11వ తేదీ అనగా మంగళవారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? ఈ రోజు సాయంత్రం 5 గంటలు దాటాక తులారాశి జాతకులు మీకు జరగబోతుంది. ఇది ఖచ్చితంగా ఇలాగే జరగబోతోంది. ఇది జ్యోతిష్య పండితులు చెప్తున్నమాట. అశ్రద్ధ వహించతో ఈ రోజున సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత ఇలాగే జరుగుతోంది. అయితే ఈ రోజున కలిగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు మీరు రహస్య స్వభావులు అని చెప్పడంలో సందేహం లేదండి. అంటే మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కావచ్చు, మీరు తీసుకోవాలి అనుకుంటున్న నిర్ణయాల గురించి కావచ్చు, ఇతరుల వ్యక్తులతో షేర్ చేసుకోవడం అస్సలు నచ్చదు. ఇతరుల విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచుతారో అలాగే వేరే వారి పర్సనల్ విషయాలు కూడా ఇతరులకు చెప్పకుండా గోప్యంగా ఉంచుతారు. అలాగే తులారాశి వారు సమాజంలో ఉన్నత స్థానాలు, గౌరవ స్థానాల్లో ఉన్న కొంతమంది వల్ల కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారికి అన్యాయం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రాశి వారు ఎప్పుడు కూడా అలవాటు మార్చుకొని క్రమశిక్షణగా ఉండాలి. అప్పుడే నూతన విజయాలు సాధించగలుగుతారు. అయితే అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతుంటాయి. ఈ రాశి వారికి ఆవేశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. అయితే తులారాశి జాతకులు వైద్య రంగంలో కూడా ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలలో అనుభవాన్ని కలిగి ఉంటారు వీరు. అలాగే ఈ రాశి వ్యక్తులు హాస్య ప్రియులండి. తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే గొడవలు పెట్టుకోవడం అంటే వీరికి అస్సలు నచ్చదు. తమ చుట్టూ ఉండే వాతావరణం అంతా కూడాను ప్రశాంతంగా ఉండాలని, అందరూ కూడా ఆహ్లాదకరంగా ఉండాలని వీరు ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే వ్యవహార విషయాలు కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ఈ రాశి వారు ప్రణాళికలు చక్కగా రాసుకుని ఉంటారు. అయితే ఈ రాశి వారు బాల్యం నుంచి కూడాను కష్టాలను ఎత్తుపల్లాలను చూస్తారు. కనుక జీవితంలో అనుభవం వీరికి చాలా ఉంటుంది. అనేక రంగాల గురించి ఎటువంటి అవగాహన అయినా సరే వీరికి చిన్నతనం నుండే అలవాటు పడింది. అలాగే మాట తప్పే మనుష్యుల వల్ల కూడాను వీరు మానసికంగా కృంగిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కొన్నిసార్లు డబ్బు ఎవరికైనా అవసరంలో ఉన్నవారికి అప్పుగా ఇవ్వడం కావచ్చు, బదులుగా ఇవ్వడం కావచ్చు. వారి నుంచి తిరిగి పొందలేక వీరు చాలా నిరాశకు లోనైన పరిస్థితులు మరెన్నో ఉన్నాయి. అయితే అవసరాలకు వారికి మీరు సహాయం చేస్తారు, కానీ ఏ అవసరానికి కూడా ఎవ్వరూ సహాయం మీకు చేయరు. ఇలా మీరు ఎన్నో మార్లు మీకు మీరే కృంగిపోయారు, తపన పడిపోయారు. ఎదుటి వ్యక్తులతో మీరు ఏమిటంటే ఎలా పడితే అలా మాట్లాడలేరండి. ఎప్పుడూ కూడాను ఎదుటి వ్యక్తులతో మాట్లాడడానికి అనేక మార్లు ఆలోచిస్తూ వస్తున్నారు. అయితే ఈ విధంగా ఈ రాశి యొక్క జీవితంలో వీరి యొక్క సజాతి వల్ల, అంటే బంధువుల వల్ల, స్నేహితుల వల్ల అనేక సందర్భాల్లో మీకు అవసరంలో ఉన్నప్పుడు సహాయం అనేది అస్సలు దొరకదు. ఇకపోతే మీరు నిరాశలో ఉన్నట్లయితే ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే ఇక నుంచి మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పొచ్చు. అయితే మీకు ఈ యొక్క ఫిబ్రవరి మాసము 11వ తేదీ అనగా మంగళవారం తిథి నాడు సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత మంచి శుభవార్తలు అయితే రాబోతున్నాయి. మీరు వినబోతున్నారు. మీ జీవితంలో మీకు ఏదైనా
బలమైన కోరిక ఉంటే ఆ కోరిక తీరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరికి వారి వారి పరిస్థితులను బట్టి ఒక్కొక్క కోరిక అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొంతమందికి కెరియర్లో చాలా చక్కగా సెటిల్ అవ్వాలని, అలాగే ఉద్యోగ పరంగా మంచి ప్రమోషన్ రావాలని, అలాగే ఇంకా కొంతమందికి అయితే విదేశీ అవకాశాలు రావాలని, విదేశాల్లో స్థిరమై ఉండాలని, ఇలా ఈ విధంగా ప్రతి ఒక్కరికి కోరిక అనేది చాలా సహజంగా ఉంటుంది. లేదా వివాహం జరగాలని కూడా చాలా మందికి ఉంటుంది. వివాహం జరగలేని, అలాగే సంబంధాలు సరిగ్గా కుదరలేని వారికి కూడా మీకు ఈ రోజున ఖచ్చితంగా అదృష్టం తెచ్చిపెడుతోంది. అంటే మీరు ఇదివరకు ఏ సంబంధం అయితే కావాలి అనుకున్నారో అలాంటి సంబంధమే మీకు త్వరలోనే వస్తుంది. ఇక మీకు మంచి అనుకూలంగా ఉందంటూ మీ గ్రహాచారం అనేది మీకు నచ్చినట్లుగా నడుస్తుందని చెప్పుకోవచ్చును. అలాగే మీకు అదృష్టం కూడా తెచ్చి పెడుతోంది. మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవాలని, అలాగే కుటుంబ బంధాలు మెరుగుపడాలని, అంటే కుటుంబ సభ్యుల మధ్య ఉండే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నవారు కలవాలని, బంధుమిత్రులు ఎవరైనా అయితే ఉన్నట్లయితే వీరికి దూరం అయ్యేవారని కలుసుకోవాలని, ఇలాంటి కోరికలు కూడా వీరికి ఉన్నాయి. అయితే ఇంతకు ముందు మీ డబ్బు విషయంలో అయితే ఎవరైనా సరే డబ్బు ఎవరికైనా మీరు ఇచ్చినట్లయితే ఆ డబ్బు తిరిగి రాక నిరాశకు గురైన రోజులు కూడా మరెన్నో ఉన్నాయి కదండి. అలాగే ఈ యొక్క తులారాశి వారికి ఫిబ్రవరి 11వ తేదీన మంగళవారం తిథి నాడు సాయంత్రము 5 గంటలు దాటాక మీకు రావాల్సిన డబ్బు మొత్తం కూడా వచ్చేస్తోంది. మీరు ఎవరి దగ్గర అయినా సరే డబ్బు అప్పుగా అడిగినా, ఇంకా ఏదైనా అడిగినా ఖచ్చితంగా ఈ సమయంలో మీకు అది మీ చేతికి అందుతుంది. ఇకపోతే మీ జీవితానికి సంబంధించిన ఒక కీలకమైన పరిమాణాన్ని కూడాను మీరు ఈ రోజున ఈ పరిణామం చూస్తారు. కీలకమైన మార్పు అనేది మీ యొక్క జాతకంలో కనిపిస్తోంది. మీరు ఏ రోజునైతే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన విషయాన్ని, అంటే ఒక శుభవార్త అనేది కావాలని కోరుకుంటున్నారో ఆ యొక్క శుభవార్త ఈ రోజున వినబోతున్నారు. ఇక వృత్తిపరంగా కూడా తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి ఈ రోజు మెరుగుపడుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. అలాగే ఉత్సవాలకు హాజరవుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే అందరిలోనూ విశేష గౌరవాన్ని పొందుకుంటారు. ఆస్తి వ్యవహారాల్లో కూడాను అగ్రిమెంట్లు బాగా కలిసి వస్తాయి. ఇలా అగ్రిమెంట్ చేసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. అలాగే తులారాశి వారి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క తిథి నాడు మీకు చాలా లక్కీ డేగా చెప్పాలి. కలిసి వచ్చే తిథి అండి. మీ యొక్క మనసులోని ఆలోచనలు కార్యరూపం దాల్చే విధంగా మీ ప్రయత్నం మీరు చేయండి. కష్టం అనేది ఎలా ఉండాలి అంటే గనక 100కి 100% ఉండాలి. తప్పక ఈ రోజున ఈ శుభ గడియలు ఉన్న ఈ తిథి మీకు కష్టానికి తగ్గ ప్రతిఫలితాన్ని తప్పక అందచేస్తుంది. ఈ రోజున ఈ యొక్క శుభవార్తలు వినకుండా ఎవరు మిమ్మల్ని ఆపలేరండి. ఇలాంటి శుభవార్తలు తప్పక వింటారు. మీ మది ఆనందంతో పొంగిపోతుంది. ఈ రోజున శివారాధన చేయండి. మీకు మేలు కలుగుతుంది. అలాగే వీలు కుదిరితే హనుమాన్ చాలీసాను పఠించి హనుమాన్ ఆలయానికి వెళ్లి హనుమాన్ దర్శనం చేసుకుని హనుమాన్ కాలికి ఉన్న సింధూరాన్ని నుదుటున ధరించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.